ఏపీ రోడ్లు భవనాల శాఖలో ఓ అధికారి చూపిన అహంకారం ఏకంగా 11 కోట్ల కేసులు పెట్టింది. ఓ కాంట్రాక్టర్తో గొడవ పెట్టుకుని టోల్ ఫీజు రుసుము పెంచడంలో చూపిన నిర్లక్ష్యం కోర్టు మెట్లెక్కే వరకు సాగింది. ప్రతి స్థాయిలోనూ సదరు అధికారి వాదన వీగిపోయి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించే వరకు తెచ్చింది. ఈ నెల 15 నాటికి కాంట్రాక్టర్లకు 2 కోట్ల ఖర్చులతో సహా సుమారు 9 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. కాంట్రాక్టర్ అంటే తమ కింద పనిచేసేవాడు, తమ చెప్పు చేతుల్లో ఉండేవాడని కొందరు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఎక్కడ లేని ఈగో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ తరహా వ్యవహారం రివర్స్ అయితే మాత్రం తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. అంతిమంగా ప్రభుత్వంపై మోయలేని ఆర్థిక భారం మోపుతుంటారు. ఇలాంటి వ్యవహారమే రోడ్లు భవనాల శాఖలో వెలుగు చూసింది. ఒప్పందం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా తన టోల్ ఫీజులు సవరించి పెంచాలని ఓ అధికారిని కాంట్రాక్టర్ కోరారు. నిబంధనల ప్రకారం ఫీజులు పెంచితే సరిపోయేది. కానీ 2015లో నాటి R&B ఉన్నతాధికారి అహంకారానికి పోయారు. ఇంకేదో మనసులో పెట్టుకుని కాంట్రాక్టర్తో గొడవకు దిగారు. దీంతో సదరు కాంట్రాక్టర్ న్యాయ పోరాటం చేశారు. నగర స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాడారు. అన్ని చోట్ల R&B అధికారి వాదన వీగిపోయింది. ప్రభుత్వ పొరుగు పోయింది. అంతేకాదు కాంట్రాక్టర్ కు 2015 నాటి బకాయిలను అసలు వడ్డీలతో కలిపి చెల్లించాలని దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిణామం R&B అధికారులను విస్మయానికి గురిచేసింది. 2013లో ఓ అధికారి చేసిన పొరపాటుకు ఇప్పుడు కోట్ల రూపాయల భారం మోయాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు విషయాన్ని ఇప్పటికే R&B కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారని తెలిసిందే. ఇప్పుడు పై కోర్టులకు వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో ఈ నెల 15 లోపు డబ్బులైనా కట్టాలి, లేదంటే అతిథి గృహాన్నైనా వదులుకోవాల్సిందేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.